అను మైదానములో దానిని నిలువబెట్టించెను. అది 60 మూరల ఎత్తును 6 మూరల వెడల్పునై ఉండెను. అధిపతులను, సేనాధిపతులను, మంత్రులను, ఖజానాదారులను, న్యాయాధిపతులను అందరిను రాజుకు నెబుకద్నెజర్ నిలవబెట్టించిన బంగారు ప్రతిమ ప్రతిష్టకు రావాల్సినగా రాజుగారి ఆహ్వానము పలుకుచున్నాడు. జనులారా, దేశస్థులారా, ఆయా భాషను మాట్లాడువారులారా, ఏమనగా బాకా, పిల్లంగ్రోవి, పెద్ద వీణే, సింఫోనియా వీణే వాయిద్య ధ్వనులు మీకు వినబడినప్పుడు రాజుకు నెబుకద్నెజరు నిలవబెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించుడి. సాగిలపడి నమస్కరింపని వాడెవడో మండుచున్న అగ్నిగుండంలో తక్షణమే వేయబడును. ఇది రాజుగారి ఆజ్ఞ. రాజు చిరకాలము జీవించుగాక. రాజా తాము ఒక కట్టెడి నియమించిరి. వాయిద్య ధ్వనులు మొదలైనప్పుడు అది విని ప్రతివాడు మీరు నిల్వబెట్టించిన బంగారు ప్రతిమకు సాగిలబడి నమస్కారం చేయవలనని, నమస్కరింపని వాడు మండుచున్న అగ్నిగుండంలో వేయబడినని. రాజా తాము షడ్రకు, మేషకు, అబేద్నెగో అనువారు తమరి ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు. నీవు నిల్వబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించటే లేదు. వెంటనే షడ్రకు, మేషకు, అబేద్నెగోను బంధించి నా యొద్దకు పట్టుకొని రండి. షడ్రకు, మేషకు, అబేద్నెగో, మీరు నా దేవుని పూజించలేదనియు నేను నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించలేదనియు అని వినపడినది. అది నిజమా? బాకాను, పిల్లంగ్రోవి, వీణే మొదలైన వాయిద్యాలు వినపడే సమయంలో నేను నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు సాగిలిపడి నమస్కరించిన ఎడలా సరే, నమస్కారం పడి ఎడలా మీరు తక్షణమే మండుచున్న వేడుక ఈ అగ్నిగుండంలో పడుదురు. నా చేతుల్లో నుండి మిమ్మల్ని కాపాడే దేవుడు ఎక్కడ ఉన్నాడు? రాజా, ఇందును గూర్చి తమకు ప్రత్యుత్తరం ఇయ్యవలనన్నా చింత మాకు లేదు. మేము సేవించిన దేవుడు
మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగంలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్ము రక్షించును. ఒకవేళ రక్షింపకపోయినను రాజా నీ దేవతలను పూజింపమనియు నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమను నమస్కరింపమనియు తెలుసుకొనుము. సేవకులారా, వెంటనే అగ్నిగుండముని ఏడంతలు వేడిగా చేయండి. బలిష్ఠులు కొంతమంది ఇలా రండి. వెంటనే షడ్రకు మేషకు అభిజ్ఞలను బంధించి వేడిమి గల అగ్నిగుండములో పడుదల వేయండి. అబ్బా మంట మంట అబ్బా మంట మంట అబ్బా మంట మంట మంట. నేను 3 మనుషుల్ని బంధించి అగ్నిగుండంలో వేస్తేమి కదా రాజా, సత్యమే. నేను 4 మనుషుల్ని బంధకంలో లేక అగ్నిలో సంత్రంట చూస్తున్నాను. వారికి ఏ హాని కలగలేదు. 4వ రూపం దేవతల రూపంలో బోలి ఉన్నది. షడ్రకు మేషకు అబేద్నెగో, మహోన్నతుని దేవుని సేవకులారా, పైకి వచ్చి నా యొద్దకు రండి. అధిపతులు, న్యాయాధిపతులు, సంస్థానాధిపతులు, సేనాధిపతులు కూడి వచ్చి వీరిని పరిశీలించండి. రాజా, వీరి శరీరములకు అగ్ని ఏ హానియూ చేయలేదు. వీరి తల వెంట్రుకలలో ఒక్కటైనను కాలిపోలేదు. వీరి వస్త్రములు చెడిపోలేదు. అగ్ని వాసన కూడా రావటం లేదు. షడ్రకు మేషకు అబేద్నెగో అని వారి దేవుడు పూజార్హుడు. ఆయన తను ఆశ్రయించు వారిని రక్షించుటకు తన దూతను పంపి ఉన్నాడు. మరియు తమ దేవుణ్ణి కాగా మరి ఏ దేవుణ్ణి సేవింపకయు నమస్కరింపకయు ఉండమని తమ దేహములను అప్పగించరి. రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరచరి. కాగా నేను ఒక శాసనము నియమిస్తున్నాను. ఈ విధముగా రక్షించుటకు సమర్థుడైన దేవుడు కాగా మరి ఏ దేవుడు లేడు. కాగా ఏ జనులు కానీ, ఏ భాష మాట్లాడేవారు కానీ, ఏ దేశస్తులు కానీ షడ్రకు మేషకు అబేద్నెగోలను ఎవరు దూషించునో వారు తుత్తునీలుగా చేయబడును. వారి ఇల్లు ఎప్పుడు పెంటగుప్పగా ఉండును. అప్పటి నుండి దేవుని యందు విశ్వాసవీరులుగా నిలిచిన షడ్రకు మేషకు అబేద్నెగో అనువారు బబులోను సంస్థానములో హెచ్చింపబడిరి.